భారత ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి సాయంత్రం నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో మోదీ ప్రధానిగా ప్రమాణం చేస్తారు. ఈ సందర్భంగా ఉదయం మోదీ జాతిపిత మహాత్మా గాంధీ స్మారకం రాజ్ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్మారకం సదైవ్ అటల్ను సందర్శించారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు మోదీ. అక్కడి నుంచి దేశం కోసం అమరులైన వీర జవాన్లకు పుష్పాంజలి ఘటించారు. మోదీ వెంట రాజ్నాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు.
మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా దేశ రాజధానిని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. జూన్ 9, 10 తేదీల్లో ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పేర్కొన్నారు. నేరస్తులు, సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదుల నుంచి సాధారణ ప్రజలు, ప్రముఖులతో పాటు ఇతర ముఖ్యమైన స్థావరాలకు ముప్పు కలిగించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఇక పారామోటార్లు, హ్యాంగ్ గ్లైడర్లతో పాటు పారాగ్లైడింగ్ చేయడం, డ్రోన్లు, గాలి బుడగలు, రిమోటెడ్ ఎయిర్ క్రాఫ్ట్లను ఎగరవేయడాన్ని నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో వారు బస చేసేందుకు 3 ప్రత్యేక హోటళ్లు సిద్ధం చేశారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయూజు, అలాగే భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టాబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్, సీషెల్స్ అధ్యక్షుడు వావెల్ రామకలావన్ తదితరులకు ఆహ్వానాలు పంపారు. ఈ క్రమంలోనే నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహార్, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయూజు హాజరవుతారని తెలుస్తోంది.